ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ వాళ్ల బుద్ధి మారలేదు అన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్. సిట్ ఏమైనా నెయ్యి కల్తీ జరగలేదని రిపోర్ట్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. వైవి సుబ్బారెడ్డి పిఏకు ఢిల్లీ, ముంబైలో పనేమిటని ప్రశ్నించారు. ఎందుకంటే అందులో నెయ్యి లేదు. నెయ్యి లేకుండా ఎలాగైంది? కెమికల్ పామాయిల్ మిక్స్ చేసి ఎక్కడైనా ఉందా? సాక్షాత్ కలియుగమే ఉందా? శ్రీ వెంకటేశ్వర స్వామికే దోహం చేశారు. ఆ భక్తుల మనోభావాలనే కించపరిచారు. కొన్ని లక్షల టన్నులు పామాయిల్ ఎందుకున్నది టీటీడీ. అలాగే టీటీడీ గతంలో టెండర్ కండిషన్స్ని ఎందుకు తగ్గించింది? దాని వెనక ఉద్దేశాలు ఏంటి? ఇవన్నీ ప్రజలు తెలియదనుకుంటున్నారా? మీద చెప్తున్నాను, ప్రజలకు ఆలోచించమని. ఇంత తర్వాత వైవి సుబ్బారెడ్డి పిఏకి ఢిల్లీ, ఎంపీలో, బాంబేలో ఆయనకే పని? ఇండస్ట్రీస్ ఎండీలతో సమావేశం అవ్వడానికి ఏమిటి పని నీకు? దేనికోసం వెళ్ళావు? హవాలా మార్కెట్ డబ్బులు కలెక్షన్కి వెళ్ళావా? అవినీతి జరిగింది, కల్తీ జరిగింది. పిచ్చి పిచ్చి మాటలు, సంధి ప్రాలాపనలు ఆపండి వైసీపీ నాయకులు.